నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయింది తెలంగాణలో, అలాగే రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి కాలేజ్లో, అలాగే నాకు వచ్చే ర్యాంక్కి ఎక్కడెక్కడ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటి కూడా మనతో సమాధానం చెప్పడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యుకేషన్ గైడ్, ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ ఆయనే యశస్వి సంతోష్ గారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఫైన్. సో పెద్ద టెన్షన్ ఇప్పుడు అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, ఫైన్, అది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టెన్షన్ స్టార్ట్ అయింది, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో ఎడ్యుకేషన్ అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సో ఇప్పుడు ఫస్ట్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా కంపారిటివ్లీ ఈ ఇయర్ రిజల్ట్ అనేది తొందరగా రావడం జరిగింది. దట్ మీన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కొంచెం తొందరగా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్లోనే ఫస్ట్ అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్లో క్లియర్లీ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఓవర్ ఎలిజిబుల్, అవన్నీ హైయర్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత ఒక వెబ్సైట్ ఉంటుంది, tgepset.nic.in అని. దాంట్లోనే మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటిఫికేషన్, అప్డేట్స్ అనేవి ఈ వెబ్సైట్లో వస్తుంది. సో మన వ్యూవర్స్ అందరూ ఈ వెబ్సైట్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. దాంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్, కట్ ఆఫ్స్ అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చాక ఆ వెబ్సైట్ అనేది ఫంక్షనల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదే వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీ అనేది కట్టాలి. సో ఎవ్రీ ఇయర్ అరౌండ్ డిపెండింగ్ ఆన్ రిజర్వేషన్ కేటగిరీ 900 to 1200 రూపీస్ ఉంటుంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీ కట్టుకున్నాక వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని ఫిజికల్ వెరిఫికేషన్ అవుతుంది అనమాట ఈ కౌన్సిలింగ్ లో. అన్లైక్ అదర్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్ ఇక్కడ ఫిజికల్లీ వెళ్ళి వెరిఫై ఆన్లైన్ లో ఉండేది అండ్ ఇక్కడ స్పెషల్ గా ఫిజికల్ గా అవుతుంది కదా. కరెక్ట్. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశాక వాళ్ళు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో థర్డ్ స్టెప్ ఇస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాగిన్ చేసి వెబ్ ఆప్షన్స్ అనేది స్టూడెంట్స్ ఇచ్చుకోవచ్చు. దెన్ ఫైనలీ ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. దెన్ వాళ్ళకి అలాట్మెంట్ అనేది వస్తుంది. ఇలా వాళ్ళకి 2 rounds ఆఫ్ కౌన్సిలింగ్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారు. సెకండ్ ఫేజ్ ఇస్ ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ who had backlogs అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, రిజల్ట్స్ అనేవి జనరలీ సెకండ్ కౌన్సిలింగ్ జస్ట్ ముందర వస్తాయి. సో వాళ్ళు అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దెన్ థర్డ్ స్పాట్ అడ్మిషన్ అనేది ఉంటుంది. అంటే మిగిలిన సీట్స్ అన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అండ్ స్పాట్ అడ్మిషన్ అని కాలేజెస్ రిలీజ్ చేస్తాయి త్రూ దిస్ వెబ్సైట్ ఓన్లీ. సో అంతా ఈ వెబ్సైట్లోనే అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ తర్వాత కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లో మనం ఎలాంటి స్టెప్స్ చాలా జాగ్రత్తగా వేయాలి, ఏ స్టెప్స్ వేయకూడదు అసలు ఈ కౌన్సిలింగ్లో? సో ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్కి టైం ఉంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కాలేజ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆ కాలేజ్ వస్తుందా లేదా. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ స్టూడెంట్స్ జనరలీ ఇగ్నోర్ ఇస్ బ్రాంచ్ సెలెక్షన్. ఈ మధ్య ఏమైపోయిందంటే ఒకళ్ళు ఒక బ్రాంచ్ తీసుకుంటారని వేరే వాళ్ళందరూ కూడా అదే బ్రాంచ్ తీసుకుంటారు. ఆ ట్రెండ్ అనేది ఉండేది, తర్వాత సిఎస్సి, సిఎస్సి తర్వాత టెక్నికల్ అట్లా. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే మా టైంలో జనరలీ ఈసీ ఉండేది ట్రెండ్, ఇప్పుడు సిఎస్సి ఉండేది. సో ఓన్లీ సిఎస్సి తీసుకుంటేనే బాగుంటుంది, వేరే బ్రాంచెస్ తీసుకుంటే వేస్ట్ అని అనుకుంటారు. సో కానీ మేమేం చెప్తామంటే రీసెర్చ్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క బ్రాంచ్ ఇంపార్టెంట్ బ్రాంచ్. అన్ని బ్రాంచెస్ లాస్ట్ మనం 20-30 years చూసామంటే ఏ బ్రాంచ్ రిడెండెంట్ అనేది అవ్వలేదు. ఎందుకంటే మన చుట్టూ చూసినా కానీ కార్స్ అనేవి ఉన్నాయి, బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి. సో సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ రిడెండెంట్ అంటే దాన్ని అస్సలు పట్టించుకునే వాళ్ళు కాదు. తర్వాత బూస్టప్ వచ్చింది వాటికి కూడా చాలా. ఎస్, అండ్ అఫ్ కోర్స్ టెక్నాలజీ అనేది ఇవాల్వ్ అయింది. ఇప్పుడు మనకి ఏఐ అనేది వచ్చింది, కానీ ఏఐ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యూజ్ అవుతుంది. సో ఇట్ డజంట్ మీన్ దట్ మెకానికల్ తీసుకుంటే ఏఐ నేర్చుకోకూడదు అని. సో ఏఐ ఎనీవే నేర్చుకోవాలి, బట్ ఇంట్రెస్ట్ ఉన్న స్పెషలైజేషన్ తీసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ దే హ్యావ్ టు లుక్ అట్. మీరు అడిగినట్టు ఏ స్టెప్స్ తీసుకోకూడదు అంటే జస్ట్ ఫాలోయింగ్ బ్లైండ్ అడ్వైజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ఈవెన్ రిలేటివ్స్. వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ అడ్వైజ్ అనేది కన్సిడర్ చేసుకోవాలి. లాస్ట్కి డెసిషన్ తీసుకోవాల్సింది స్టూడెంట్ అండ్ పేరెంట్. బికాజ్ ఇది 4-year జర్నీ కాదు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది ఇట్స్ ఏ లైఫ్ చేంజింగ్. ఇది జనరలీ వీ సీ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, కొందరు కాలేజెస్ మార్కెటింగ్ చేశారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి
ఆర్ ఫ్రీ సీట్ ఇస్తామని వాళ్ళ దగ్గర ర్యాండమ్ గా పిక్ చేసుకుంటూ ఉంటారు, ర్యాండమ్ గా పిక్ ఏదొస్తే అది జాయిన్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని జాయిన్ అవుతారు. సో వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ సీట్ ఏ కాలేజ్లోనే వస్తుంది వాళ్ళకి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే, బట్ బ్లైండ్లీ తీసుకుంటున్నారు స్టూడెంట్స్. సో ఆ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు టాప్ కాలేజెస్, టాప్ కోర్సెస్ అనేది మేము చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే జనరలీ నేను చెప్పినట్టు మార్కెటింగ్ చూసి సో కరెక్ట్గా రీసెర్చ్ చేసుకోవాలి కాలేజ్ కూడా. సో కాలేజ్ రీసెర్చ్ చేసుకోవడం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, తర్వాత చెప్పడానికి లెక్చరర్స్ కూడా లేరు, ప్లేస్మెంట్స్ లేవు. సో అలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇంకోటి 4 yearsే కాకుండా ఇంజనీరింగ్ తర్వాత కూడా ఏం చేయాలి అనే ఐడియా అనేది ఉండాలి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ 2-3 years ఆఫ్ ద థింగ్స్ విల్ చేంజ్, కానీ అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. అంటే మాస్టర్స్కి వెళ్తారా, ఆర్ జాబ్ తీసుకుంటారా, ఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారా, ఆర్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటారు. చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాని గురించి కూడా ఒక ఐ అనేది ఉండాలి. ఎందుకంటే మేము కూడా చూస్తున్నాము జనరలీ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అప్లై చేసేవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఉండరు. వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టుకోవాలి, పేరెంట్స్ కూడా ప్లానింగ్ అనేది 4 years ముందరే చేసుకోవాలి. ఇప్పుడు మాస్టర్స్ వెళ్ళడం కూడా ఈజీ కాదు. సో ఇవన్నీ ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందర ఇవన్నీ డెసిషన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద డెసిషన్ తీసుకుని రెడీగా ఉండాలి. అండ్ రిజర్వేషన్ కేటగిరీలో ఎలా ఉంటుంది? సో ఇప్పుడు మనం రిజర్వేషన్ కేటగిరీ గురించి మాట్లాడామంటే 2 aspects అండి. అఫ్ కోర్స్ ఇప్పుడు సపోజ్ 100 seats ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ రిజర్వేషన్ కేటగిరీకి పర్టిక్యులర్ పర్సంటేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. సో 40 seats అనేవి జనరల్ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంటాయి, ఒక 30 seats అనేది బీసీ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంటాయి. ఆ 30లో కూడా బీసీఏ, బీసీడిఈ అనేవి ఉంటాయి. దెన్ ఒక 10 seats SC/ST స్టూడెంట్స్కి ఉంటాయి, కొన్నేమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఉంటాయి, కొన్నేమో అన్రిజర్వ్డ్ సీట్స్. ఈ అన్రిజర్వ్డ్ సీట్స్ అంటే వేరే స్టేట్ వాళ్ళైనా కానీ ఇంక్లూడింగ్ ఏపీ స్టూడెంట్స్ వాళ్ళు ఈ సీట్స్లో అప్లై చేసుకోవచ్చు. దెన్ మనకి ఈడబ్ల్యూఎస్ కన్నా కూడా వచ్చింది. సో ఇలా 100 seats ఇవి డివిజన్ అవుతాయి. సో వచ్చిన ర్యాంక్ ప్రకారం మనకి జేఈ మెయిన్స్లో యాక్చువల్లీ కేటగిరీ ర్యాంక్ కూడా రిలీజ్ చేస్తారు. అంటే ఓబీసీ ర్యాంక్ ఎంత అని చెప్తారు, ఎంసెట్లో చెప్పరు. కానీ వాళ్ళు ఒక లిస్ట్ చేసుకుంటారు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఒక లిస్ట్ చేసుకుంటారు, దాన్ని బట్టి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకే జనరలీ స్టూడెంట్స్ రిజల్ట్స్ వచ్చాక అరే మా ఫ్రెండ్కి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చింది బట్ వాళ్ళకి బెటర్ కాలేజ్ వచ్చింది, బికాస్ వాళ్ళ రిజర్వ్డ్ ర్యాంక్ ఈస్ బెటర్ దెన్ దేర్ రిజర్వ్డ్ ర్యాంక్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంకోటి సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫీ రీంబర్స్మెంట్. సో ఫీ రీంబర్స్మెంట్ కూడా రిజర్వేషన్ కేటగిరీ వైజ్ ఏపీలో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా చెప్పారు, ఈ పర్టికులర్ ఇన్కమ్ లెవెల్ ఉండాలి, ఈ పర్టిక్యులర్ జాబ్ చేయకూడదు, లైక్ గవర్నమెంట్ జాబ్స్ చేయకూడదు అని ఒక చెక్ లిస్ట్, స్టాండర్డ్ చెక్ లిస్ట్ ఫర్ ఆల్. కానీ తెలంగాణలో అలా లేదు. తెలంగాణలో SC/ST స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్, గవర్నమెంట్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్. అంటే క్వాలిఫై అయితే వాళ్ళకి ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ వస్తుంది ఏ కాలేజ్లో అయినా. అదే మన ఓబీసీ స్టూడెంట్స్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ వస్తేనే ఫుల్ ఫీ రీంబర్స్మెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ తెలంగాణలో ర్యాంక్ వైజ్ గా చూస్తే ర్యాంక్ వైజ్ గా బిలో 10,000 రావాలి. ర్యాంక్ వైజ్ అట్ ద సేమ్ టైం రిజర్వేషన్. సో రిజర్వేషన్ ఈ SC/ST స్టూడెంట్స్, ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ప్లస్ మన గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకునే వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీంబర్స్మెంట్. ఎనీ కాలేజ్. సో ఫీజు ఎంత ఉన్నా కానీ. ఇప్పుడు అదే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఓబీసీ స్టూడెంట్స్ ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఓన్లీ బిలో 10,000 ర్యాంక్ వస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ. 10,000 అబవ్ వస్తే టిల్ లాస్ట్ ఇయర్ 35,000 దాకా రీంబర్స్మెంట్ అనేది ఇచ్చేవారు, ఓన్లీ అప్ టు 35,000. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటీలో 2 lakhs ఉందనుకోండి ఫీజ్, 10,000 అబవ్ ర్యాంక్ వస్తే ఈ జనరల్ కేటగిరీ ఓబీసీ స్టూడెంట్స్కి ఓన్లీ 35,000 గవర్నమెంట్ రీంబర్స్ చేస్తుంది. రిమైనింగ్ 1.65 lakhs ప్లస్ ఈ లైబ్రరీ ఫీ అండ్ ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ ఇస్తుంది అంతే రీంబర్స్మెంట్. తర్వాత ప్రతి ఒక్క కాలేజ్ వీళ్ళు వాళ్ళ లైబ్రరీ ఫీ, కాషన్ డిపాజిట్ అని, ట్రాన్స్పోర్ట్ ఫీ, హాస్టల్ ఫీ ఇవన్నీ సపరేట్ వాళ్ళే కట్టుకోవాలి స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కేటగిరీ. సో ఇది రిజర్వేషన్ ఈ ఆస్పెక్ట్లో వేరీ అవుతుంది అనమాట. ఓకే, అలాగే మీరు అంటే ఇప్పుడు మీరు రిజర్వేషన్ వైజ్గా చూసి ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకుందాం 10,000 బిలో రావాలి. అండ్ అక్కడ అంటే ఇప్పుడు
టాప్ 5 అంటే ఎలాంటి కాలేజెస్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణలో? సో ఇప్పుడు మనం ర్యాంక్ వైజ్ చూసామనుకోండి, టాప్ కాలేజెస్ ఉన్నవి మనకి JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, CBIT, వాసవి, ఇవేంటంటే టాప్ 4 కాలేజెస్. ఈ 4 కాలేజెస్లో కోర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావాలి అంటే బిలో 3000, 2000 ర్యాంక్ బిలో రావాలి. అంటే ఈ మధ్య కంప్యూటర్ సైన్స్ తో పాటు వేరేవి కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, డేటా సైన్స్ అని వచ్చింది. బట్ దానిపైన అంతగా అవగాహన కూడా ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఏ ఆప్షన్ అని పెట్టుకోవచ్చు బేసికలీ కంప్యూటర్ సైన్స్లో, కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్కి బిలో 2000, 3000 ర్యాంక్ వస్తే వాళ్ళకి 4 కాలేజెస్లో వచ్చే అవకాశం అనేది ఉంది. అదే వాళ్ళు వేరే బ్రాంచ్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ 5 to 10,000 రేంజ్లో ఉంది, ఆ స్టూడెంట్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ వాళ్ళకి టాప్ 4 రాకపోవచ్చు, కానీ వేరే కాలేజెస్ ఉంటాయి లైక్ VNR, కోకరాజు, దెన్ మన BVRIT, శ్రీనిధి, MVSR, ఇలాంటివి టాప్ కాలేజెస్లో వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట ఆప్షన్స్. సో ఇలా డిఫరెంట్ కేటగిరీకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటాయి. ఓకే. అండ్ మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ డాక్యుమెంట్స్, సో ఏ డాక్యుమెంట్స్ మనకి అందుబాటులో అన్నీ ఉండాలి అసలు? సో జనరలీ తెలంగాణ కౌన్సిలింగ్ అయినా, AP కౌన్సిలింగ్ అయినా కానీ, MCET కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ అనేవి సిమిలర్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ర్యాంక్ కార్డ్. ర్యాంక్ కార్డు వాళ్ళు వెబ్సైట్ నుంచి అయినా వాళ్ళకి పోస్ట్లో వచ్చిందైనా కానీ ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ అనేది వాళ్ళు తీసుకెళ్ళాలి. సెకండ్ ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్. సో MCET అప్లికేషన్ పెట్టినప్పుడు స్టార్టింగ్లో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు అడుగుతారు. దెన్ స్టడీ సర్టిఫికెట్స్, స్కూల్ సర్టిఫికెట్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారు, 11th, 12th స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. దెన్ నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్. ఇది ఎస్పెషలీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ వాంట్ టు షో దట్ ఇక్కడ అంటే ఆంధ్రాలో ఉన్నా కానీ తెలంగాణలోనే మేము సెటిల్డ్ ఉన్నాము లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి, వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికెట్ అనేది ఇది ముఖ్యంగా మారుతుందేమో కదా ఇది, ఎందుకంటే ఇంతకు ముందు లోకల్ అండ్ నాన్ లోకల్ ఉండేది కానీ ఇప్పుడు అది తీసేశారు కాబట్టి. కరెక్ట్, ఆ 15% తీసేశారు, బట్ దట్ స్టిల్ ఎలిజిబుల్ ఫర్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఇవి కాకుండా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికెట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్. ఇప్పుడు ఫీ రీంబర్స్మెంట్ కూడా ఇన్కమ్ కూడా చెక్ చేస్తారు. EWS స్టూడెంట్స్ ది కూడా ఇన్కమ్ సర్టిఫికెట్. ఇవన్నీ లేటెస్ట్ MRO. అంటే ఇవన్నీ లేటెస్ట్ అంటే ఎన్ని మంత్స్ ముందు అలా తీసుకోవాలి? అంటే లేటెస్ట్ అంటే జనరలీ 1 year, అరౌండ్ 1 year to 6 months to 1 year అరౌండ్ రేంజ్ లో ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ సర్టిఫికెట్ టు సర్టిఫికెట్. సో అవి వాళ్ళు రెడీగా పెట్టుకోవాలి. అది కాకుండా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, స్పోర్ట్స్ కోటా ఉన్న స్టూడెంట్స్, అది కూడా గివెన్ బై ది రెస్పెక్టివ్ బోర్డ్. ఇప్పుడు స్పోర్ట్స్ అనుకోండి, స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్ మాత్రమే తీసుకుంటారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అనమాట, డిపెండింగ్ ఆన్ ది ఫిజికల్ డిసెబిలిటీ, దాని సర్టిఫికెట్ కూడా సబ్మిట్ చేయాలి. అండ్ క్యాప్ రిజర్వేషన్ ఉంది, అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్ పర్సన్స్ కి కూడా సపరేట్ రిజర్వేషన్ ఉంది, దానిది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. సో జనరలీ ఒరిజినల్ డాక్యుమెంట్ ప్లస్ 2 జెరాక్స్ కాపీస్ అడుగుతారు. అండ్ ఆఫ్ కోర్స్ ID ప్రూఫ్, ఆధార్ కార్డు కూడా కంపల్సరీ. జనరలీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఆధార్ కార్డులో వాళ్ళ సర్టిఫికేట్స్ లో ఉన్న పేర్లు మ్యాచ్ అవ్వవు. అవును, అదో పెద్ద ప్రాబ్లం. సో వాళ్ళు ఇప్పుడే చేంజ్ చేసేసుకోవాలి. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ యాక్సెప్ట్ చేయవు, సో కొందరు యాక్సెప్ట్ చేస్తాయి, కొన్నేమో చేయవు. సో ఇట్స్ బెటర్ లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికెట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఈ ఆధార్ కార్డులో కరెక్ట్ నేమ్, ఫోన్ నంబర్ ఉందా, అవన్నీ ఇప్పుడే ఇట్స్ ది బెస్ట్ టైం ఫర్ దెమ్ టు డూ ఇట్. అండ్ కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉందని తెలియదు, జస్ట్ కౌన్సిలింగ్ ముందర తెలుస్తుంది. సో గుడ్ న్యూస్ ఏంటంటే కౌన్సిలింగ్లో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లో రిజర్వేషన్ లేదని రాసినా కానీ ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వస్తే ఆ కాస్ట్ సర్టిఫికేట్ చూపిస్తే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. సో ఇప్పుడు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్ ముందర. సో ఇవి అండ్ మైనారిటీ స్టూడెంట్స్కి అదే మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంట్, బికాస్ మైనారిటీ కాలేజెస్కి ఓన్లీ మైనారిటీ స్టూడెంట్స్ని తీసుకుంటారు. సో ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫస్ట్ స్టెప్లో వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాలేదు, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ? యూ కాంట్ ప్రొసీడ్ ఫర్దర్, కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఎక్సెప్షనల్ కేసెస్ ఏముంటాయంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళ రిజల్ట్ రాలేదు, దెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే వెబ్ ఆప్షన్స్ అనేది దానికి వెళ్ళలేరు. సో అందుకే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇప్పుడే అరేంజ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఒక 1-2 weeks టైం ఉంది కాబట్టి దే హ్యావ్ టు అరేంజ్ ఆల్ ది డాక్యుమెంట్స్. కొందరు స్టూడెంట్స్ అంటారు అండ్ ఒరిజినల్ వెరిఫై చేస్తారు, దే వెరిఫై ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ ది జెరాక్స్ కాపీస్ ఆల్సో. సో కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఓకే. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు
ఏది నేను ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఆ చూసింగ్ అనేది చాలా డిఫికల్టీగా మారుతుంటుంది. మీరు అన్నట్టు ఓకే నాకు రిజర్వేషన్ ఉంది, ఇందులో రిజర్వేషన్ ఉంది, అలా వెళ్ళిపోతుంది కంటే సో హౌ టు చూజ్ అది మనం ఎలా తెలుసుకోవచ్చు అసలు? ఎందుకంటే చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఏంటి నెక్స్ట్ ఏంటి? ఓకే మీరు ఇప్పుడు ఏఐ ఉంది, ఓకే చాలా వరకు బ్రాంచెస్ తెలియనివి కూడా ఉన్నాయి. ఎస్ ఆఫ్ కోర్స్. సో హౌ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ వేలో నేను చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాకు బ్రాంచెస్ అన్నింటి గురించి తెలుసు అనుకుంటున్నారు. అంటే కంప్యూటర్ సైన్స్ మేము తీసుకుంటాము, వాళ్ళని నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, మీ కంప్యూటర్ సైన్స్ గురించి ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలియదు. చాలా మందికి ఏంటంటే ఆ కుటుంబంలో కావచ్చు ఎవరైనా ఉంటే ఆయన తీసుకున్నాడు కదా ఇప్పుడు ఆ పొజిషన్, అది అప్పటి వేలో ఉన్నటువంటి సిచ్యువేషన్. Exactly. సో ఇప్పుడు అది లేదు, ఒక 10 ఏళ్ల క్రితం ఆయన చేస్తున్నాడు జాబు, ఆయన తీసుకున్నాడు కదా ఇప్పుడు అంత శాలరీ వస్తున్నారు, సో యూ హ్యావ్ టు చూస్ దిస్ అని ఒకటి ఉంటుంది. జనరలీ వీ అబ్జర్వ్ దట్ స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ కంప్యూటర్ సైన్స్, వాళ్ళలో 70-80% ఆస్పిరెంట్స్ యూఎస్ వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు మన లేటెస్ట్ న్యూస్ ఏమొచ్చింది, స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ అన్ని ఆపేయండి అని చెప్పారు. సో ఆ బేసిస్ మీద డెసిషన్స్ అనేది తీసుకోకూడదు. బికాస్ ఆ బేసిస్ మీద డెసిషన్ తీసుకుంటే వాళ్ళది ఓన్లీ వన్ వే, అది అవ్వకపోతే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ యూఎస్లో ఉండొచ్చు. ఇప్పుడు మన వీసా రెస్ట్రిక్షన్స్ అనేవి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ట్రెండ్ చూసుకుంటుంటే టైట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ గెటింగ్ ఈజీ టు గెట్ ఇన్ టు యూఎస్ అండ్ కంప్యూటర్ సైన్స్ చేస్తే అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోతాము, యాపిల్లో ఫేస్బుక్లో జాబ్లు వచ్చేస్తాయి అనుకుంటారు. బట్ దట్స్ నాట్ ది కేస్. సో లాంగ్ టర్మ్ విజన్ అండ్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండాలి. ఆప్షన్స్ అంటే ఏంటి, ఫస్ట్లీ ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్తే ప్లేస్మెంట్స్ అనేవి ఉండాలి. అంటే అట్లీస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ అయినా వాళ్ళ చేతిలో ఉండాలి. అప్పుడు ఏంటి, ఆ జాబ్ తీసుకుని దెన్ దే విల్ హ్యావ్ 2 more years. మార్కెట్ బాగాలేదనుకోండి, చాలా మంది ఏం చేస్తారు, 2 years వర్క్ చేసి ఆ వర్క్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ అప్లై చేసుకుంటారు. సో మనకి జియో పొలిటికల్ ఫ్యాక్టర్స్ మన కంట్రోల్ ఉండవు. సో ప్లేస్మెంట్స్ అనేవి కూడా మన కంట్రోల్ ఉండవు. బట్ మీరు టాప్ కాలేజెస్ అబ్జర్వ్ చేశారంటే లాస్ట్ 15 yearsలో మనకు ఆల్రెడీ రిసెషన్ వచ్చింది, మనకు కరోనా వచ్చింది, మనకి చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బట్ ఈ టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఇంకా ఉన్నాయి. తగ్గుతున్నవి ఒక 10-15% హియర్ అండ్ దేర్ తగ్గుతున్నాయి, బట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అదే మనం నార్మల్ కాలేజెస్లో చూసామనుకోండి, ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువ, ఆర్ కొన్ని కాలేజెస్ అసలు లేవు, ఓన్లీ కాల్ సెంటర్ జాబ్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఈ మార్కెటింగ్ చూసి ఈ కాలేజెస్ తీసుకుంటున్నారు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది స్టూడెంట్ టు ఐడెంటిఫై టాప్ కాలేజెస్. వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఆ కాలేజ్ బేస్డ్ అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్. సపోజ్ కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక 40,000 ర్యాంక్ వచ్చింది, 40,000 ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజ్ రాదు. సో వాళ్ళు దే హ్యావ్ టు లుక్ ఎట్ నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. సో మనకి ఈసీ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్, దెన్ దెర్ ఇస్ మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి రీసెర్చ్ చేయండి. అంటే కంప్యూటర్ సైన్స్ కాకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, మీకు వస్తున్న కాలేజెస్ అంటే ఆ కాలేజెస్లో మీకు వస్తున్న బ్రాంచెస్లో ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, అది చూస్ చేసుకుంటే దే విల్ బీ ఇన్ అ బెటర్ పొజిషన్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అగైన్ పీపుల్ కెన్ హ్యావ్ దేర్ ఒపీనియన్స్. ఎందుకంటే నా ఉద్దేశంలో స్టూడెంట్ సేఫ్ పొజిషన్లో ఉండాలి 4 years తర్వాత. ఆ సేఫ్టీ ఎప్పుడు వస్తుంది, మంచి కాలేజ్లో చదివితే, మంచి ప్లేస్మెంట్, అట్లీస్ట్ ఒక డీసెంట్ ప్లేస్మెంట్ చేతిలో ఉంటే దే విల్ బీ ఇన్ ఏ సేఫ్ పొజిషన్. అప్పుడు వాళ్ళు కావాల్సింది చేసుకోవచ్చు, అంటే దే విల్ హ్యావ్ మోర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బేసికలీ. సో ఇది అనేది చూస్ చేసుకోవాలి. దెన్ అగైన్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే స్టూడెంట్స్ 4 years ఇంజనీరింగ్ వాళ్ళు చేయాలి, పేరెంట్స్ చేయరు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చేయరు, మనం చేయము. దే హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. సో అందుకని దే హ్యావ్ టు రీసెర్చ్. ఈ టైంలో ఈ మధ్య గూగుల్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్లో మన లాంటి వాళ్ళు అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ అదే అడదాం అనుకుంటా, యాజ్ ఎ కెరియర్ గైడ్గా మీరు రైట్ నౌ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే, ఒకప్పుడు అనుకోండి ఈసీ ఫస్ట్ మనకి ఈసీ చూస్ అనేది, తర్వాత సిఎస్సి, తర్వాత బూస్టప్ అయింది. సో రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్స్ పరంగా మీరు ఏ బ్రాంచెస్ సెలెక్ట్ అంటే చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు చూడండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కార్స్ అంటే ఇంట్రెస్ట్, దే కెన్ ఆప్ట్ ఫర్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఓకే, సో వాళ్ళ కార్ కంపెనీస్, సో ఇండియాలో కూడా ఇప్పుడు టాటా మోటార్స్ లాంటి కార్ కంపెనీస్. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ర్యాంక్ కూడా కదా, ర్యాంక్ కూడా. సో ఇప్పుడు మెకానికల్కి అంత కాంపిటీషన్ లేదు కంపేర్ టు కంప్యూటర్ సైన్స్. అందుకే ఇప్పుడు బాయ్స్ చూస్తున్నారు జనరలీ, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి కార్స్ మీద, లేటెస్ట్ కార్స్ ఇవి. అండ్ కంపెనీస్ ఆర్ హైరింగ్. మహీంద్రా కంపెనీ, టాటా మోటార్స్, ఇవన్నీ ఇండియన్ కంపెనీస్. వాళ్ళు ఎంట్రీ లెవెల్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి తీసుకుంటున్నారు గ్రాడ్యుయేట్స్ని. అంత శాలరీ రాకపోయినా కానీ దే గ్రో అండ్ తర్వాత స్విచ్ చేసి దే గెట్ బెటర్ జాబ్స్. ఇప్పుడు సపోజ్ దే వాంట్ టు గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి చూసి మాకు కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి. సివిల్ ఇంజనీరింగ్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్.
మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ హ్యాస్ మ్యాథమెటిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, లిటిల్ బిట్ ఆఫ్ ఫిజిక్స్. కొందరికి ఏంటి ఈ మొబైల్ కంపెనీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ మధ్య సెమీ కండక్టర్స్ చాలా ఇది వస్తుంది, బికాస్ వరల్డ్ మొత్తం ఈస్ కంపీటింగ్ ఫర్ సెమీ కండక్టర్స్. ఎందుకంటే ఏఐని ఇదంతా పవర్ చేసేది సెమీ కండక్టర్స్, ఈ చిప్స్. దానికి ఈసీ బ్రాంచ్. ఇప్పుడు ఎలక్ట్రికల్ సైడ్ వెళ్ళాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలా డిఫరెంట్ ఆప్షన్స్. సో స్టూడెంట్స్ ఫస్ట్ ఇంట్రెస్ట్ బట్టి వీ కెన్ సజెస్ట్. అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అదర్ బ్రాంచెస్ ఆర్ బ్యాడ్. సో ఇవి ఏదైతే నేను బ్రాంచెస్ చెప్పానో, కంప్యూటర్ సైన్స్, ఈసీ తప్ప వేరే అన్నిటికీ కాంపిటీషన్ తక్కువ. సో మేము అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 30,000 40,000 వచ్చిన ర్యాంక్ స్టూడెంట్స్ కూడా టాప్ కాలేజెస్లో ఈ బ్రాంచ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దే హ్యావ్ టు యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. అందరూ ఒక సైడ్ వెళ్తుంటే అదర్ స్టూడెంట్స్ షుడ్ బి స్మార్ట్ అండ్ పిక్ ది ఆప్షన్ అండ్ దే విల్ స్టిల్ స్టడీ ఇన్ టాప్ కాలేజ్. మనం కూడా ఆలోచించలేదు, అందరూ అటే వెళ్తే మనకు జాబ్స్ కూడా అంతే దాంట్లో ఉండాలి కదా. ఇక్కడ ఇవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి సీట్స్ కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ రిసెషన్ ఇయర్ లో మోస్ట్ ఇంపాక్ట్ అయ్యేది కంప్యూటర్ సైన్స్ వల్ల. అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ లో అప్ సైడ్ ఉంది, 60 lakhs 80 lakhs ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి స్టూడెంట్స్ కి. బట్ యూ షుడ్ ఆల్సో సీ ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ప్లేస్మెంట్స్. ఎంతమంది ఖాళీగా ఉన్నారు. సో ఆ డెసిషన్ అనేది స్మార్ట్ గా తీసుకోవాలి. ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ఆ టాప్ కాలేజ్. అండ్ ఇక్కడ పేరెంట్స్ కూడా ఒకటి ఆలోచించాలి కదా, యాజ్ ఎ కెరియర్ గైడ్గా మీరు చెప్పాలి. ఎందుకంటే అమ్మాయిలు కూడా కొన్ని చూస్ చేసుకోవద్దంటారు. మీరు సివిల్ కావచ్చు, అలాగే మెకానికల్ కావచ్చు. అమ్మాయి మెకానికల్ వద్దమ్మా, ఈసీ, అలాంటప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చి కూడా వేరే కాలేజ్కి వెళ్ళడానికి కూడా చూస్తారు. ఈ ట్యాబు అనేది ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, ఎస్పెషలీ ఇన్ స్టేట్ లైక్ తెలంగాణ. ఇప్పుడు చూడండి, ఊళ్ళో ఉన్న వాళ్ళు ఇలా ఆలోచిస్తే మనం అనుకోవచ్చు. పట్టణంలో మంచిగా వాళ్ళు యునో మంచి కంపెనీస్లో వర్క్ చేస్తూ, మా అమ్మాయి మెకానికల్ చేయలేదు, సివిల్ చేయలేదు. మీరు టాప్ కంపెనీస్ లిస్ట్ తీసుకోండి. ఈ మధ్య బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఆర్ విమెన్. మీరు టాప్ కంపెనీస్ అన్ని CEOs తీసుకోండి, ఇట్ ఈస్ ఆల్ విమెన్ లెడ్. సో యునో మెకానికల్ చేయకూడదు. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. జర్మనీ లాంటి కంట్రీస్లో టాప్ కార్ కంపెనీస్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నా గుడ్ ఫ్రెండ్సే ఉన్నారు. సో ఈ ట్యాబు అనేది పక్కన పెట్టాలి. అండ్ ఈ మధ్య ఏంటంటే వర్క్ స్పేస్ కూడా, ఐ మీన్ యూ కెన్ ఆల్సో వౌచ్ ఫర్ ఇట్, మెన్కి విమెన్కి ఆ గ్యాప్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు విమెన్ ఆర్ ఆల్సో గెటింగ్ గుడ్ ఆపర్చునిటీస్. ఐ వోంట్ సే ది గ్యాప్ ఇస్ ఈక్వల్, ఇట్స్ ది సేమ్, బట్ 10 years back ఇప్పటికి there's a lot of difference. So women are being treated with respect, they are getting more opportunities, they are getting more, you know, ఇలా men oriented roles ఏ కాకుండా వాళ్ళకు కూడా opportunities, exposure అనేది ఉంది. So that is why don't just confine to computer science EC branch, mechanical civil కూడా are good options for girls as well. ఓకే, అది పేరెంట్స్ ఖచ్చితంగా ఆలోచించాలి కూడా ఈ విషయం పైన. వాళ్ళకి కూడా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఫర్దర్ గా అమ్మాయి చేయలేదేమో అని ఆలోచించి వదిలేస్తుంటారు. కానీ చాలా చూడండి, మెకానికల్, సివిల్, కెమికల్ లాంటి బ్రాంచెస్ లో జనరలీ దే థింక్ ఫీల్డ్ వర్క్ ఉంటుందని, బట్ దే డోంట్ రియలైజ్ దట్ బ్యాక్ ఎండ్ కూడా వర్క్ ఉంటుంది. లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, మన సిమ్యులేషన్ ఉంటుంది, సో క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ యునో కంపెనీస్కి వెళ్ళి ఏసీలో కూర్చొని చేసే జాబ్సే. అండ్ ఈ మధ్య AI వచ్చిందండి. సో AI ఈస్ గోయింగ్ టు షేప్ ఆల్ ఇంజనీరింగ్ బ్రాంచెస్. సో వాళ్ళు AI మాస్టర్ చేసి లెట్ అస్ సే మెకానికల్ ఆర్ సివిల్ ఆర్ కెమికల్ లాంటి బ్రాంచెస్ తీసుకున్నారంటే దే విల్ బి అన్బీటబుల్ ఇన్ ది మార్కెట్. అండ్ కంపెనీస్ విల్ యునో హైర్ ఫర్ దెమ్, సో దే విల్ వౌచ్ ఫర్ దెమ్. సో ఇప్పుడు కూడా మేము చూస్తున్నాం, ఇప్పుడు ఈ టాటా మోటార్స్ ఇలాంటి కంపెనీస్ కూడా ఫీల్డ్ వర్క్ అనేది తక్కువ, మెయిన్లీ అంతా యునో సిస్టమ్ రిలేటెడ్ వర్కే. సో I would like to use this channel as an opportunity to tell all the parents, encourage చేయండి, because there's nothing called అమ్మాయిలే చేయగలుగుతారు, అబ్బాయిలే చేయగలుగుతారు, అమ్మాయిలు చేయలేరు, అలా ఏం లేదు ఈ మధ్య. సో కమింగ్ టు మేనేజ్మెంట్ సీట్స్, సో వీళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, వీళ్ళకి ఎలాంటి ఉంటుంది అసలు, చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మేనేజ్మెంట్ కోట అంటే దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్ హూ కెన్ ఎఫర్డ్. ఎవ్రీ కాలేజ్ ఇట్స్ అన్సెట్ థింగ్, డొనేషన్స్ అనేవి తీసుకుంటాయి. సో ఆ డొనేషన్ వేరీస్ ఫ్రమ్ కాలేజ్ టు కాలేజ్. ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టాప్ కాలేజెస్లో తీసుకోవాలంటే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ కాలేజెస్, బట్ టాప్ కాలేజెస్లో డొనేషన్ 25 నుంచి 35 lakhs తీసుకుంటున్నారు, అపార్ట్ ఫ్రమ్ ఇయర్లీ ఫీ. అంటే 35 lakhs కాకుండా 2 lakhs నుంచి 4 lakhs ఇయర్లీ కూడా పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్లీ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా. సపోజ్ మీకు పైసలు ఉన్నాయి,
మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మీ పిల్లాడు ఆర్ పిల్ల చేయగలుగుతుందా లేదా. మీరు అన్ని లక్షలు కడతారు. నేను చూశాను సిబిఐటిలో చాలా మంది మేనేజ్మెంట్ కోటా సీట్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మ్యాటర్స్ అక్కడ. తర్వాత బ్యాక్లాగ్స్ వచ్చి డీటైన్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో స్టూడెంట్స్ చేయగలుగుతారు, అంత వర్త్ ఆ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి మనీ లేకపోయినా ఎక్కడో అప్పు చేసి ఆర్ వాళ్ళ ఉన్న ల్యాండ్స్ అమ్మి ఇది తీసుకుంటారు. నన్ను అడిగితే మేనేజ్మెంట్ సీట్ ఈజ్ వర్త్ ఇట్ ఓన్లీ ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ ప్యాషనెట్, ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ స్మార్ట్. అంటే జస్ట్లో ఎంసెట్ ర్యాంక్ మిస్ అయింది, వాళ్ళకి 95%, 98% వచ్చింది. సో అంటే వాళ్ళకి ఉంది కేపబిలిటీ ఉన్న స్టూడెంట్స్, పైసలు కూడా ఉన్నాయి అంటే దెన్ దే హ్యావ్ టు ఆప్ట్ ఫర్ మేనేజ్మెంట్. ఒకవేళ కేపబిలిటీ లేదు, మేము అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి కడతాము అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే ఒకటి ఉంటుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఇప్పుడు 30 lakhs స్పెండ్ చేశారనుకోండి కాలేజ్లో, ప్లేస్మెంట్ అనేది యావరేజ్ ప్లేస్మెంట్ ఎంత ఉంది మనకి 4 to 6 lakhs ఉంది. అంటే మీరు ఆ 30 lakhs రికవర్ అవ్వడానికి మీకు అట్లీస్ట్ 7-8 years పడుతుంది టైం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఆలోచించాలి స్టూడెంట్స్. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఎ మేనేజ్మెంట్ సీట్, ట్రై టు లుక్ ఫర్ అన్ అదర్ బ్రాంచ్ ఇన్ అ top 10 colleges. టాప్ 2-3 రాకపోయినా కానీ 10 to 15 మధ్యలో ర్యాంకింగ్ ఉన్న కాలేజెస్ దే కెన్ ఆప్ట్ ఫర్ దట్. సో దట్ వుడ్ బి మై రికమెండేషన్. సో ఆలోచించి ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఈ మధ్య మేనేజ్మెంట్ సీట్స్ ఏజెంట్స్ అవి లేవు, డైరెక్ట్ కాలేజెస్నే అప్రోచ్ అవ్వాలి. అంటే వీళ్ళకి వెబ్ వెరిఫికేషన్ అంతా సేమ్ ఈక్వాలిటీ. మేనేజ్మెంట్ కోటా డిఫరెంట్ అండి. కాలేజ్ వాళ్ళకి కొన్ని సీట్స్ అనేవి వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి ఇట్ ఈస్ ఇన్ ది డిస్క్రిషన్ ఆఫ్ కాలేజ్, అండర్ ది డిస్క్రిషన్ ఆఫ్ కాలేజ్. సో కాలేజ్ వాళ్ళే డైరెక్ట్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వాళ్ళ ఫీజు ఏదో పే చేస్తే వాళ్ళ డైరెక్ట్ సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. ఓకే. అండ్ సంతోష్ గారు, ఇప్పుడు ఆ తెలంగాణ లోకల్ అండ్ నాన్ లోకల్ తీసేశారు కంప్లీట్ గా. సో చాలా మంది ఏపీలో వాళ్ళు కూడా రాశారు, సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్. బట్ మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వచ్చా? ఆప్షన్ ఉంది? డెఫినెట్లీ ఆప్షన్ ఉంది. సో మేనేజ్మెంట్ కోటాలో వీసీ డిఫరెంట్ స్టేట్స్ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు. ఇంకో ఆప్షన్ ఉంది, టాప్ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళకి ఒకవేళ మంచి ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అండ్ జేఈ మెయిన్స్ వాళ్ళు క్వాలిఫై అయితే వాళ్ళు ఆ పర్సంటేజ్ బేసిస్ మీద వాళ్ళు సీట్స్ అనేవి ఇస్తారు. అక్కడ నాన్ లోకల్ అని చూడరు. ఇది కూడా డైరెక్ట్ కాలేజెస్ వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ ఇంకో ఆప్షన్ ఏముందంటే వాళ్ళకి చాలా మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అన్రిజర్వ్డ్ సీట్స్ అని కొన్ని ఉన్నాయి. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్ స్టేట్ స్టూడెంట్స్. ఆ అన్రిజర్వ్డ్ సీట్స్ లో కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్ని వస్తాయి, బికాస్ ఇట్స్ ది ఫస్ట్ టైం దిస్ హెస్ హ్యాపెండ్. అన్రిజర్వ్ సీట్స్ పెంచుతారా తగ్గిస్తారా అని మనకు తెలీదు, బట్ ఈ ఆప్షన్ కూడా ఉంది. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ అస్. ఓకే. ఇప్పుడు ర్యాంక్ వైజ్ గా చూసుకుంటే మనం 1000 నుంచి ఒక 10,000 లో చూసుకుంటే టాప్ మోస్ట్ కాలేజ్ ఎవరెవరికి ఏ ప్లేసెస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? సో యాజ్ ఐ టోల్డ్ యూ అండి, ఫస్ట్లీ మనము కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ మాట్లాడుకుందాం. సో విల్ కమ్ ఇన్ దిస్ వే. సో కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, సిఎస్ఓ, సిఎస్డి, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఆల్ బ్రాంచెస్, ఐటీ. ఇది టాప్ 5 కాలేజెస్లో కావాలంటే బిలో 5,000 ర్యాంక్ అనేది కావాలి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి. అదే రిజర్వేషన్ కొంచెం ఉంటే 15,000 వరకు, బిలో 15,000 ఉంటే ఈ బ్రాంచెస్ టాప్ 5 కాలేజెస్లో వస్తాయి. అదే మనం టాప్ 10 కొంచెం ఎక్స్టెండ్ చేసామంటే లిస్ట్, టాప్ 10 అంటే బిలో 10,000 ర్యాంక్ వస్తే ఈ కాలేజెస్లో ఇలాంటి ఈ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఇవన్నీ రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. అదే రిజర్వేషన్ ఉంటే బిలో 20,000 అంటే ఒక 5,000 ర్యాంక్స్ పెరుగుతాయి అన్నమాట. అదే ఒకవేళ స్టూడెంట్ స్టిల్ వాంట్స్ టు గెట్ ఇన్ టు టాప్ కాలేజ్, ఒక 20,000 జనరల్ కేటగిరీ స్టూడెంట్కి వచ్చింది, దే మైట్ నాట్ గెట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ, బట్ వాళ్ళు మెకానికల్, సివిల్, కెమికల్, ఆటోమొబైల్ ఇలాంటి బ్రాంచెస్ పెట్టుకుంటే టాప్ 3-4 కాలేజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదే మన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి బిలో 40,000 వచ్చినా కానీ టాప్ 10 కాలేజెస్ కంప్యూటర్ సైన్స్, ఈసీ ఛాన్స్ అనేది ఉంది. ఓబీసీ స్టూడెంట్స్కి, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి అరౌండ్ 5,000 to 8,000 మధ్యలో ర్యాంక్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే టాప్ ప్రయారిటీ కంప్యూటర్ సైన్స్ ఇవ్వాలంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి బిలో 10,000 ర్యాంక్ రావాలి, ఓబీసీ స్టూడెంట్స్కి బిలో 20,000 ర్యాంక్ రావాలి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 30,000 to 40,000 మధ్యలో వచ్చినా కానీ టాప్ 10 కంప్యూటర్ సైన్స్ ఆల్ రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఈసీ మాట్లాడుకున్నాం అనుకోండి, ఈసీ కంప్యూటర్ సైన్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ జనరలీ స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీ బ్రాంచ్కి ఇస్తున్నారు. సో ఇంకో 5,000 ర్యాంక్స్ ప్లస్ చేసుకోండి, అంటే 10,000 కట్ ఆఫ్ ఉంటే 15,000 ఉంటుంది కట్ ఆఫ్, 20 ఉంటే 25,000 ఉంటుంది కట్ ఆఫ్. దెన్ మెకానికల్, సివిల్, కెమికల్, ఆటోమొబైల్, యాజ్ ఐ టోల్డ్ యూ ఈ మధ్య స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో దానికి ఈవెన్ 30,000 బిలో ర్యాంక్ ఇలాంటి బ్రాంచెస్ అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. అదే రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ 50,000 బిలో ర్యాంక్ కూడా
ఈ బ్రాంచెస్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్. అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు మెడికల్, ఇంజనీరింగ్ సీట్స్ ఎక్కువ అండ్ ఈ కోర్ నాన్ కోర్ బ్రాంచెస్ ఉన్నాయి. సో సీట్స్ అనేవి ఉన్నాయి. సో దే కెన్ స్టిల్ అప్లై అండ్ గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్ స్మార్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటే. అండ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ జనరలీ ఏమనుకుంటారు, మాకు 50,000 60,000 ర్యాంక్ వచ్చింది, సో మాకు రావు టాప్ కాలేజెస్. వస్తాయి. 50,000 60,000కి కూడా కంప్యూటర్ సైన్స్ రాకపోయినా కానీ ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా టీజీ వెబ్సైట్లో ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇచ్చారు. సో దే కెన్ గో త్రూ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు, చాలా ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో ఇదండి ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ యశస్వి సంతోష్ గారితో. రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.